జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. బిహార్లో తుది దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు 122 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఈసారి అధికార ఎన్డీఏ ప్రతిపక్ష మహాగఠబంధన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. దాదాపు నెల రోజుల పాటు ఎన్డీఏ మహాగఠబంధన్ తో పాటు ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని జన్సురాజ్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. రెండు కూటములు కూడా గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీహార్లో మరో విడత అధికారం నిలబెట్టుకోవాలని ఎన్డీఏ, పూర్వ వైభవం సాధించాలని మహాగఠబంధన్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. 243 నియోజకవర్గాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి రేపు రెండో విడత పోలింగ్ జరగనుంది. 20 జిల్లాల పరిధిలో 122 సీట్లకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 6న 121 స్థానాలకు తొలిదశ పోలింగ్ జరిగింది. రికార్డు స్థాయిలో 65.08% ఓట్లు పోలయ్యాయి. ఈ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావడం బీహార్ చరిత్రలోనే తొలిసారని ఎన్నికల సంఘం తెలిపింది. తొలిదశ పోలింగ్లో అత్యధికంగా ఓటింగ్ నమోదు కావడం తమకే అనుకూలమని అధికార ప్రతిపక్ష కూటములు భావిస్తున్నాయి. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని ఎన్డీఏ నేతలు, మార్పునకు సంకేతమని మహాగఠబంధన్ నాయకులు అంటున్నారు. తొలిదశలో భారీగా ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఎన్డీఏ, మహాగఠబంధన్ నేతలు రెండో విడత ప్రచారంలో జోరు పెంచారు. ఎన్డీఏ తరపున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేశారు. లాలూ సారథ్యంలోని 20 ఏళ్ల ఆర్జేడీ పాలనా వైఫల్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. బీహార్లో ఆర్జేడీ మళ్లీ అధికారం చేపడితే ఆటవిక రాజ్యం తిరిగొస్తుందని హెచ్చరించారు. బీహార్ వలసలకు అక్రమ చొరబాట్లే కారణమని, వాటిని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బీహార్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సత్తా మోదీ, నితీష్ జోడీకి మాత్రమే ఉందని ఎన్డీఏ నేతలు ప్రచారం చేశారు. ప్రతిపక్ష మహాగఠబంధన్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ అన్నీ తానై ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రణాళికలో ఓటర్లపై హామీల వర్షం కురిపించిన ఆయన ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగమంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్డీఏ సర్కార్ వైఫల్యాల్ని ప్రచారంలో ఎండగట్టారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇంకా మహాగఠబంధన్ తరపున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని జన్సురాజ్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. సామాజిక సమీకరణాలు పాటిస్తూనే ఉన్నత విద్యావంతుల్ని బరిలో దించింది. ప్రధాన కూటములకు దీటుగా ప్రచారం నిర్వహించింది. అయితే బీహార్ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టేది ఈ నెల 14న తేరనుంది.